దేవుని వాక్యములో ఇవ్వబడినటువంటి కట్టడలు కాపరుల చేతికి ఇవ్వబడినవిగా ఉన్నాయి. They should not only possess the command, they should be the scribe. That means they should know very well what does it mean. ఈ కట్టడలు వారు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా వాటి యొక్క అర్థమును పూర్తిగా ఎరిగిన వారుగా కూడా ఉండాలి. The problem with us is, సమస్య ఏమిటంటే మనతో the spirit of the commandment is forgotten. Everything is becoming legalism. ఈ కట్టడ ఏ భావముతో ఇవ్వబడిందో దానిని అందరూ మర్చిపోయారు. కానీ అంతా కూడా ఇది ఒక శాస్త్రప్రదంగా ఉన్నదా లేదా అన్నట్లుగా చూస్తూ ఉంటున్నారు. So we need to be very careful. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. These are all very great big responsibility imposed on us. మన మీద ఒక గొప్ప బాధ్యత ఉంచబడింది. And then he says, ఇంకా ఆయన చెప్తున్నాడు, he is the scribe of his statutes. ఆయన కట్టడల యందు శాస్త్రిగా ఉన్నాడు అంటున్నాడు. Statutes to Israel. ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి కట్టడలు. These are specified and meant specifically for Israel. ఇవి ప్రత్యేకంగా ఇశ్రాయేలు కొరకు ఇవ్వబడిన ఆజ్ఞలుగా కనబడుతున్నాయి, కట్టడలుగా. What are statutes? ఈ కట్టడలు అంటే ఏమిటి? An established law. కట్టడ అనేది ఒక స్థిరపరచబడినటువంటి శాసనంగా ఉన్నటువంటిది. It cannot be changed. దానిని ఎవరు మార్చడానికి వీలు లేదు. And it doesn't change. అది మార్పు చెందదు కాలక్రమంలో. No generation there, no civilization there comes in the picture. It is established law by God and it remains forever. ఇది దేవుడు నియమించినటువంటి లేక స్థిరపరచినటువంటి ఆజ్ఞగా లేక శాసనంగా ఉంది. ఏ తరము వారు కానీ ఎవరు కానీ దీనిని మార్చే అవకాశం లేదు. The principle of gathering around his name, whether in the Old Testament or in the New Testament, is established by him and it cannot change. ఆయన నామము పేరట ఆయన నామము చుట్టూ మనము కూడి వచ్చే ఆ నియమము లేక సూత్రము పాత నిబంధనలో కానివ్వండి కొత్త నిబంధనలో కానివ్వండి మన కొరకు స్థిరపరచబడింది. దానిని ఎవరు మార్చడానికి లేదు. Passing on this to the people of Israel is the responsibility which Israel has taken it upon himself. ఈ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసే ఆ బాధ్యత ఆయనకు ఇవ్వబడింది. అది మన మీద కూడా. That is the goal yesterday we saw. నిన్న మనం చూచిన ఆయన యొక్క గురి అది. The man and his root, the man and his goal. దైవజనుడు ఆయన వేరు, దైవజనుడు ఆయన గురి అని చూచాం. Now we saw in verse 11 the commendation by the Spirit of God as to who he is. 11వ వచనంలో మనం చూచాం దేవుని పరిశుద్ధాత్మ ఆయన ఎవరై ఉన్నాడో ఆయనను గురించి ఇచ్చినటువంటి ఆ సిఫారసు చూస్తున్నాం. Now let's go further. ముందుకు సాగి వెళ్దాం. ముందుకు వెళ్దాం. Verse 12. 12వ వచనం. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగూ సెలవిచ్చెను. Now from this verse onwards up to verse 26 you read about his reputation. ఈ వచనము నుండి 26వ వచనం వరకు ఆయన ఖ్యాతి ఎలాంటిదో దానిని గురించి రాస్తున్నాడు. Man of God and his reputation. దైవజనుడు ఆయన యొక్క పేరు లేక ఆయన యొక్క ఖ్యాతి. From this verse onwards the king's words are there. ఈ వచనం నుండి మనం గమనించినట్లయితే రాజు పలుకుచున్న మాటలు ఉన్నాయి. In the form of a letter which is given in his hand. ఒక ఉత్తరం రీతిలో ఆయన చేతికి ఇవ్వబడిన దానిలో రాజు మాట్లాడుతున్నాడు. Though the letter begins with the phrase King of Kings, but when you read this letter there is a longing in the heart and there is a fear of God in the heart of the king. ఈ పత్రిక లేక ఈ ఉత్తరం రాజైన అర్తహషస్త అనే పదంతో ప్రారంభం అవుతున్నప్పటికీ దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఆశ, దేవుని యందలి ఆయన కలిగి ఉన్న ఆ భయము మనకు కనబడేవిగా ఉన్నాయి. And the trust which the king had on this man Ezra. దైవజనుడైన ఎజ్రా మీద రాజు కలిగి ఉన్న ఆ నమ్మకత్వం కూడా మనకు కనబడుతుంది. First he calls Ezra as the priest. మొదటిగా ఎజ్రాని యాజకుడు అని పిలుస్తున్నాడు.
again, he also calls him as the scribe of the law of the God of heaven. ఇంకా కూడా మాట్లాడుతూ రాజు ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రి అని కూడా పలుకుతున్నాడు. Whatever he was doing in captivity, we do not know. చెరలో ఎజ్రా ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియదు. But his spirituality stood up to such an extent, it came to the notice of the king. అయితే ఆయన ఆత్మీయ స్థితి ఎంత మట్టుకుగా నిలిచిగా ఉన్నది అంటే అది రాజు దగ్గరకు చేరినటువంటి వర్తమానంగా ఉంది. And the king could acknowledge that. రాజు ఈ సంగతిని గుర్తిస్తున్నాడు. The king had no doubt about it. ఈ విషయమై రాజుకు ఎలాంటి సందేహము లేదు. Because the words are very clear. These are the words of the king himself. ఈ మాటలన్నీ కూడా రాజు పలుకుచున్న మాటలుగానే ఉన్నాయి, అవి తేటగా ఉన్నాయి. It is not the words of his secretary or speech writer. రాజుగారి సెక్రటరీ కానీ రాజుగారికి మరి ఆ ప్రసంగం తయారు చేసేవాడు రాసిన మాటలు కానీ కాదు ఇవి. The very thing what is mentioned here, when we closely read it prayerfully, it reflects a deep cry in the heart of the king. ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రాజు హృదయాంతరాళములో ఉన్నటువంటి ఆ దైవ ఆ స్థితి కనబడేదిగా And కనబడుతుంది. the cry is, Ezra, I trust you and I depend on you. You have to do something for me. ఇక్కడ ఈయన పలుకుచున్న ఈ మాటల ద్వారా ఎజ్రాకి ఏం తెలియచేస్తున్నాడంటే, ఎజ్రా నేను నిన్ను నమ్ముచూ ఉన్నాను, నీ మీద ఆధారపడుచూ ఉన్నాను, నీవు చేయవలసిన పనిని నీవు చేయము అంటున్నాడు. Has any outsider come to us? Please pray to your God for us. బయట వారు ఎవరైనా మన దగ్గరకు వచ్చి అయ్యా మా విషయమై మీ దేవుని దగ్గర ప్రార్థన చేయండి అని అడిగిన స్థితి మనకున్నదా? We know your God will answer. మీ దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడని మాకు తెలుసు. Not because they believe in our God, మన దేవుణ్ణి వారు నమ్మినందుకు కాదు వారు అడిగేది, but because they know who we are and whom we serve. మనము ఎవరిని సేవిస్తున్నామో ఎలాంటి వారమై ఉన్నామో వారు ఎరుగుదురు కనుక వచ్చి ప్రార్థించమని కోరేవారుగా ఉంటున్నారు. That's very important. ఇది చాలా ముఖ్యమైన సంగతి. Then in verse 21 also he calls him again as priest. 21వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, యాజకుడు ఆయన సంబోధిస్తున్నాడు. Same thing, scribe of the law of the God of heaven. Man- Verse 12 and in 21. 12వ వచనంలో 21వ వచనంలో కూడా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రి అయిన ఎజ్రా అంటున్నాడు. We stopped almost there yesterday. నిన్న అక్కడ మనం ముగించాం. Let's go to verse 14. 14వ వచనానికి వెళ్దాం. మా రాజ్యమందుండు ఇశ్రాయేలులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. See, this king was not an ordinary king. ఈ రాజు సామాన్యుడైన రాజు కాదు. He knew the protocol of pleading. ఇతడు కదా మరి జరగవలసిన ఆ వరుస క్రమం ఆ పనుల క్రమాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు సరిగా. And he knew what is important. ఏది ముఖ్యమైందో కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. The first thing what he says, మొదటగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, you are sent by me, O Ezra, ఎజ్రా నేను నిన్ను పంపుచూ ఉన్నాను, and by my 7 counselors. నా 6 మంది సలహాదారుల ద్వారా నిన్ను పంపిస్తున్నాను. That means this trip of Ezra is not only purposed by Ezra in his heart and guided by God, and there is a force behind it and there is a need behind it. ఎజ్రా ఇప్పుడు చేయబోతున్నటువంటి ఈ ప్రయాణం ఆయన మనసులో కలిగినటువంటి ఆలోచనను బట్టి దేవుని వల్ల నుండి పొందిన నడిపింపును బట్టి మాత్రమే కాదు, దాని వెనుక పనిచేస్తున్న శక్తి ఒకటి There was a ఉన్నది. great consultation in the palace. రాజభవనంలో దీని గురించి ఎంతో సమాలోచన జరిగింది. Ezra is wanting to go to Jerusalem. ఎజ్రా మరి యెరూషలేముకు వెళ్ళడానికి He కోరుకుంటున్నాడు. has purposed in his heart. ఆయన హృదయంలో దానికి నిశ్చయత కలిగి ఉన్నాడు. That is known to God. అది దేవునికి తెలిసినదిగా ఉంది. Now God is moving some
prepare else the things for him. కనుక దేవుడు దాని కొరకైనటువంటి వాటన్నిటిని ఏర్పరుస్తూ ఉన్నాడు కదలిక ద్వారా. Here is the committed servant. దైవజనుడు వస్తుంటున్నాడు. He purposed to do something, ఆయన ఒక పని చేయడానికి నిశ్చయించుకున్నాడు. and God on the other hand is looking at his servant. అదే సమయంలో దేవుడు తన సేవకుని వైపు చూస్తూ ఉన్నాడు. Well done, my servant, your purpose is good, but I have something more to give you. నా సేవకుడా, నీ ఉద్దేశము మంచిది, అయితే నీకు నేను ఇంకా ఇవ్వవలసినది ఇంకా ఉన్నది అంటున్నాడు దేవుడు. Additional responsibility is prepared by God. దేవుడు దానికి అవసరమైనటువంటి బాధ్యత అంతటినీ కూడా సిద్ధపరిచిన వాడిగా That ఉన్నాడు. is what is revealed now. ఇక్కడ అది The తేటపరచబడుతుంది. king is telling, రాజు వచ్చుచున్నాడు. me and my 7 counselor are 1 mile in the. నేను నాతో ఉన్న 7 మంది ఆలోచనకర్తలు మేము నీతో ఏకీభవిస్తున్నాం అంటున్నాడు. What is that? ఏమిటది? You will go to Jerusalem, నీవు యెరూషలేముకు వెళ్తావు. and there in the place where God has set his name, దేవుడు తన నామమును ఎక్కడ ఉంచాడో ఆ యెరూషలేమునందు there you have to do something నీవు చేయవలసిన పని ఉన్నది. according to the law of thy God which is in your hand. నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా What God wants to be done about Judah and Jerusalem. యూదా యెరూషలేముల విషయంలో దేవుడు ఏమి చేయబడాలని కోరుతూ ఉన్నాడో, Why is he concerned about Judah and Jerusalem? యూదా యెరూషలేముల విషయంలో ఈ రాజుకు ఇంత శ్రద్ధ ఎందుకు ఉండాలి? Have you any time thought about it? దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? He's not a Jew. ఆయన యూదుడు కాదు. Almost 900 miles away from there. 900 మైళ్ళ దూరంలో ఉన్నాడు యెరూషలేముకు. Judah is a conquered nation. యూదా మరి లోబరచబడినటువంటి జయింపబడినటువంటి జాతి. These are all their slaves. ఆ యూదా జాతి అంతా కూడా ఇతనికి దాసులుగా ఉన్నారు. Jerusalem is a destroyed city. యెరూషలేము నాశనము చేయబడిన పట్టణంగా ఉంది. Why is he concerned about Judah and Jerusalem? ఆ యూదా యెరూషలేముల పట్ల ఎందుకు ఇతనికి ఆసక్తి ఉండాలి? The wise men of the word of God will give many explanations. దేవుని వాక్యం పెరిగినటువంటి జ్ఞానులు ఎన్నో వివరణలు దీనికి ఇవ్వగలరు. I'm not a wise man. నేను జ్ఞానిని కాదు, I am a normal man. నేను సామాన్యుడను. I look at many things from what has been happening. నేను జరుగుచున్న వాటిని చూస్తూ అనేక సంగతులు గమనించేవాడను. This king realized one thing. ఈ రాజు ఒక సంగతి తెలుసుకున్నాడు. You know what was that? అదేమిటో తెలుసా? Assyria was destroyed, razed down to dust. అష్షూరు రాజ్యము నాశనం చేయబడింది, అది బూడిదతో సమానంగా చేయబడింది. By the Medes and the Chaldeans. మీద లేక కల్దీల ద్వారా అది నాశనం చేయబడింది. Why were they razed down to the dust? ఎందుకు అలాగ అది అగ్నితో సమానంగా బూడిద చేయబడింది? The prophecy in Nahum. ప్రవచనాన్ని బట్టి నాహోరులో They treated the people of God very badly. ఆ ప్రవచనానుసారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంతో కష్టపెట్టినటువంటి స్థితి ఉన్నది. Who is that brother? Somebody is not very happy with me. Please forgive me if I am not pleasing you. నా స్వరం మీకు దగ్గరగా రాకపోతున్నట్టే దయచేసి నన్ను క్షమించండి. They were very violent nation. వారు ఎంతో మరి ఇతరులను కష్టపెట్టినటువంటి జాతిగా ఉన్నారు. They treated the slaves very bad. బానిసలను మీ పట్ల క్రూరత్వంగా ప్రవర్తించారు. God used them to teach the lesson to Judah. యూదా ప్రజలకు దేవుడు ఒక పాఠము నేర్పే దాని కొరకే వారిని ఉపయోగించాడు. Because the northern kingdom were taken up already in captivity. ఎందుకంటే ఆ ఉత్తర రాజ్యము అప్పటికే చెరలో కొనిపోబడింది. But the king of Assyria insulted God of heaven. అయితే అష్షూరు రాజు ఆకాశమందున్న ఆ దేవుని అవమానపరిచిన వాడుగా, No doubt he judged him in his own country. అతనిని అందుచేత ఆ తన సొంత దేశంలో ఆయన దేవుడు తీర్పు తీర్చిన వాడిగా ఉన్నాడు. But God will not leave that nation. దేవుడు ఆ జాతిని ఎన్నడూ విడిచేవాడు So కాదు. much violent than them were the Medes and the Chaldeans. They destroyed them. అందుచేత మిద్యానీయులు కల్దీయుల కంటే కూడా ఎంతో క్రూరముగా వారు నాశనం చేయబడ్డారు. And the Chaldeans were no less than us. కల్దీయులు అష్షూరు వారి కంటే ఏమి తక్కువ వారు కాదు. Then later on,
the Medes and the Persians. ఆ తర్వాత మిద్యానీయులు, ఆ మీడో పర్షియన్ వారు, They destroyed the Chaldeans. వారు కల్దీయులు నాశనం చేశారు. And then, ఆ తర్వాత now the Persians. ఇప్పుడు పర్షియా వారు, They were much violent. ఈ పారసీకులు ఎంతో కదా క్రూరత్వం కలిగిన వారు. Historically it is proven. చరిత్రలో కూడా అది నిరూపించబడింది. So this king realized ఈ రాజు తెలుసుకున్నాడు from the back history, ఆ చరిత్ర ద్వారా all these victory and conquering of the nations is going to stop one day. ఈ జయము ఇతరుల రాజ్యాలను జయించేది కూడా ఒక దినాన నిలిచిపోబోతుంది అని తెలుసుకున్నాడు. But in all these pursuits we have done a great mistake. ఈ ప్రయత్నం అంతట్లో కూడా ఒక గొప్ప తప్పు చేశాము అనేది తెలుసుకున్నాడు. That is the people of God. దేవుని ప్రజల విషయంలో, That is the city of God. దేవుని పట్టణం విషయంలో, That is the nation of the people of God. దేవుని ప్రజల ఆ జాతి విషయంలో. So he is telling this priest, కనుక ఇప్పుడు ఈ యాజకునితో చెప్తున్నాడు, according to the law of your God which is in your hand, నీ చేతిలో ఉన్నటువంటి నీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ask your God to let you know what is to be done for Judah and for Jerusalem. యూదా యెరూషలేముల కొరకు ఏమి చేయబడాలో అది నీవు నీ దేవుని యొద్ద అడిగి తెలుసుకోమంటున్నాడు. Me and my ministry has taken it up as a priority. Go unto. నేను నాతో ఉన్న వారందరూ కూడా ఇదొక మొదటి బాధ్యతగా తీసుకున్నాం, నీవు వెళ్ళి దాన్ని చేయమంటున్నాడు. You have the perceiving spirit. ఆ పనిలో కొనసాగే ఆ ఆత్మ నీలో ఉంది. You can seek the mind of God for God's people దేవుని and His assembly. దేవుని ప్రజల విషయంలో, దేవుని సంఘం విషయంలో ఏమి చేయాలో నీవు తెలుసుకునే స్థితి కలిగిన వాడుగా ఉన్నావు. What a great commendation this is for a single man. ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఎంత గొప్ప సిఫారసు అండి ఇది. We as an assembly can stand up like that. మనము సంఘముగా ఆ రీతిగా నిలువబడగలం. Our purpose in our heart will bring about changes. హృదయంలో మనం ఏమి నిశ్చయం తీసుకుంటామో ఆ స్థిరమైన నిశ్చయత మనలో మార్పులు తీసుకువచ్చేదిగా ఉంది. Verse 15. 15వ వచనం, మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలులు దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలను. Verse 18. 18వ వచనం, మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. 20. 20వ వచనం, నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. Man of God and the trust which people impose on him. దైవజనుడు, ప్రజలు ఆయన యందుంచినటువంటి ఆ నమ్మకం, He is trustworthy. ఆయన నమ్మతగిన వాడుగా ఉన్నాడు. Not only king and his 7 counselors have given silver and gold as a free will offering. రాజు అతనితో ఉన్న మంత్రులు, ఆ ఆలోచనకర్తలు స్వేచ్ఛార్పణలుగా వెండి బంగారములు ఇవ్వడం మాత్రమే కాకుండా To be offered to the God of Israel, he says. ఇశ్రాయేలు దేవునికి అర్పించుట కొరకై అంటున్నాడు ఆయన. Whose habitation is in Jerusalem. యెరూషలేములో ఆ దేవుని యొక్క నివాసం ఉన్నది అంటున్నాడు. I remember years ago when I was a new believer. క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు అనేక సంవత్సరాల క్రిందట సంగతి నాకు A జ్ఞాపకం very ఉంది. influential Muslim businessman came into a meeting on a Sunday morning. ఒక ఆదివారం ఉదయం గొప్ప పేరు కలిగినటువంటి మంచి వ్యాపారవేత్త అయినటువంటి ఒక ముస్లిం ఆయన మా సంఘంలోకి వచ్చాడు. That కోడికి evening, ఆ సాయంకాలమున while some of us were talking, మాలో మేము మాట్లాడుతూ ఉంటుండగా he said something. ఆయన ఒక మాట పలికాడు. This is the first time I have seen in the congregation of the Christians that anybody can stand up from the word and talk from that. క్రైస్తవ సమాజంలో నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను, అక్కడ చేరి వచ్చిన వారిలో ఎవరైనా సరే లేచి బైబిల్లో నుంచి ఒక భాగం తీసుకుని మాట్లాడుట అన్నాడు. The way you men were going about, I could feel the influence of it in me. మీరందరూ ఇక్కడ ప్రవర్తించినటువంటి ఈ తీరు నేను చూస్తుండగా దాని యొక్క ప్రభావం నా మీద పడింది అన్నాడు. Because he had been to many Roman Catholic churches and other churches before. ఎందుకంటే నేను ముందుగా ఎన్నో రోమన్ క్యాథలిక్ సంఘాలకు, ఇతర సంఘాలకు వెళ్ళాను. How could you be standing up with the open Bible so authoritatively
talk about God. బైబిల్ మీ చేతిలో తీసుకొని అధికారపూర్వకంగా మీరు ఏ విధంగా ఇలాగ మాట్లాడగలుగుతున్నాడు అన్నాడు. The acknowledgement there is these are men of God and they can handle the word of God. ఆయన అక్కడ గుర్తించింది ఏమిటంటే వీరందరూ దైవజనులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని వారు మాట్లాడగలిగిన వారుగా ఉన్నారని గుర్తించాడు. In verse 20 he says, 20వ వచనంలో చెప్తున్నాడు, whatever more you need for the service of the house of God, నీ దేవుని మందిర విషయంలో మరి ఏదైనాను నీకు కావలసినట్లయితే take it from the king's treasury. రాజుగారి ఖజానాలో నుంచి తీసుకోమంటున్నాడు. Nothing should be lacking in the service of God. దేవుని సేవలో ఏ కొరత కూడా ఉండడానికి వీలు లేదంటున్నాడు. No request was made. ఎవరు ఈ అవసరత ఉన్నదని చెప్పలేదు. అప్పుడు No appeal was made. దాని కొరకై అప్పీలు ఎవరు పంపించలేదు, అయ్యా సహాయం చేయమని. Why am I saying this? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? I'm not interested in the politics of the country or anywhere. ఈ దేశంలో ఉన్న రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. మీకు దాని మీద We who should be the people of God trusting in him, we are trusting people for everything. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము ఆయనను నమ్ముకుంటూ మనుషులను నమ్ముకునే వారంగా He కనబడు. didn't make an appeal to the king. రాజుగారికి ఆయనే వెళ్ళి అయ్యా మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పలేదు. That the king is volunteering it. రాజు తానే తన ఇష్టపూర్వకంగా నేను ఇస్తాను తీసుకోమంటున్నాడు. And then in verse 16 he says, 16వ వచనంలో చెప్తున్నాడు, మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారం అంతయును జనులు యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. in the province of Babylon, బబులోను it's not సామ్రాజ్యం. only here where you are, నీవు ఉన్నటువంటి ఈ స్థలమందు మాత్రమే కాదు, in the whole province of Babylon, బబులోను అంతటిలో కూడా the people and the priests, whatever they offer as the free will offering for God, take it and go. ప్రజలు యాజకులు స్వేచ్ఛార్పణగా ఏమేమి మీ దేవుని కొరకు ఇస్తారో వాటిని తీసుకొని వెళ్ళు అంటున్నాడు. I said I will not dwell in the history, చరిత్ర నేను గురించి చెప్పను అన్నాను నేను. but I want to do it for a while. అయితే కొద్దిసేపు చరిత్రను గురించి చెప్తాను. Let me tell you something. ఒక విషయం చెప్తాను చూడండి. They had to travel 900 miles 900 approximately. మైళ్ళు దాదాపుగా వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. From the scripture we see it almost took them 4 months. లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ ప్రయాణం వారికి 4 నెలల సమయం పట్టింది. Men and women and children, young and old, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ and their personal possessions, వారు కలిగి ఉన్నటువంటి వారు ఏమేమి కలిగి ఉన్నారో ఆ స్వాస్థ్యముతో పాటు and the things which were taken from Jerusalem or returned. యెరూషలేము నుండి ఏమేమైతే తీసుకుని రాబడ్డాయో అవి తిరిగి వారికి అప్పగించబడిన సంగతులు. And the free will offering of the kings and his counselors. రాజు అతని మంత్రులు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛార్పణలు, And from the people of God and from the priests in the province of Babylon. దేవుని ప్రజలు బబులోనులో ఉన్నటువంటి యాజకులు ఇచ్చినటువంటి అర్పణలు. Do you know what was the inventory carried? ఇవన్నీ పట్టి రాసుకుంటే ఏమో తెలుసా? You convert the quantity which is written there. ఇక్కడ రాయబడిన వీటన్నిటినీ మనం మార్చుకున్నట్లయితే Approximately 4 tons of gold was carried. 4 టన్నుల బంగారం వారు మోసుకొని వెళ్ళారు. And the equal quantity of silver. దానికి సమానమైనటువంటి వెండిని తీసుకొని వెళ్ళారు. And an additional quantity of silver which is 650 talents. ఇంకా 615 తలాంతుల వెండిని కూడా తీసుకుని వెళ్ళారు. When you total all this, ఇదంతా మనం కలిసి చూసుకుంటే the things which are meant for the house of God alone weighed 25 tons. దేవుని మందిరము కొరకు మాత్రమే ఉపయోగించడానికి తీసుకువెళ్ళినవి 25 టన్నుల బరువు ఉన్నాయి. 4 months. 4 నెలలు These 25 tons has to be moved. ఈ 25 టన్నుల బరువుని వారు తీసుకుని వెళ్ళాలి. One man is given that responsibility. ఈ బాధ్యత ఒక్కనికి ఇవ్వబడింది. Do you know the value of this inventory? ఈ వాటన్నిటి యొక్క ఆ విలువ మీకు తెలుసా? Some of you, if you are interested in gold, you can Banga- convert how much the 4 tons of gold will cost today. బంగారం అంటే ఆసక్తి కలిగిన వారు మీరు ఒకవేళ లెక్క వేసుకోండి, 4 టన్నుల బంగారం విలువ ఈ రోజున ఎంత ఉంటుందో. You can buy 3 Indias like that.
ఆ బంగారంతో 3 ఇండియాలను మీరు కొనవచ్చు, అంతటి విలువ. No treasury has so much of inventory. ఇంత విస్తారమైనటువంటి విషయాలు ఏ ఖజానాలో కూడా లేవు. It is just given to the house of God. దేవుని మందిరము కొరకు ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి స్వేచ్ఛార్పణగా. Why I mention this? నేను ఎందుకు చెప్తున్నానంటే, The Lord said in the gospel, సువార్తలలో ప్రభు చెప్పాడు, which we quote always when we preach the gospel. మనం సువార్త ప్రకటించే సమయంలో ఎప్పుడు కూడా చెప్తుంటాం దీన్ని. What shall it profit a man if he gains the whole world and loses his soul? ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటాం. God considers the soul of a man as more than all these things. ఒక మనిషి యొక్క ప్రాణము వీటన్నిటికంటే ఎంతో విలువైందిగా దేవుడు And లెక్కిస్తున్నాడు. for that soul he died on the cross. ఆ ఆత్మ కొరకై ఆయన సిలువలో చనిపోయాడు. And he saved that soul. ఆ ఆత్మను ఆయన రక్షించాడు. And that soul who values more than anything in the world is given in your hand. ఈ లోకములో అన్నిటికంటే విలువైనటువంటి ఆ ఆత్మను నీ చేతికి అప్పగించాడు. What a tremendous responsibility imposed on us. ఎంత గొప్ప బాధ్యత కాపరుల మీద ఉంచబడిందండి. That also shows how much he trusts. ఆయన మిమ్మల్ని ఎంతగా నమ్ముతున్నాడో అనేది కూడా ఇది మనకు So we చూపిస్తుంది. should not fail his trust. కనుక మరి ఈ ఆయన నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. Then verse 17. 17వ వచనం, తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణములను, పానార్పణములను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. And verse 23. 23వ వచనం, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. The longing of the king comes now in the last. చివరిగా మనం గమనించినట్లయితే రాజు తన హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆ ఆశను మనం చూస్తున్నామండి. First he says, మొదటిగా చెప్తున్నాడు, see, I do not know how he understood all these things. వీటన్నిటినీ ఎంతమంది ఆ రాజుకు ఎట్లా అర్థమైందో నాకైతే గ్రహింపు కావడం లేదు. Everything first, God has to be glorified. So he says, whatever need to be offered on the altar in the house of God, do that first. మొదటిగా దేవుని తృప్తిపరచాలి కనుక, సంతోషపరచాలి కనుక, ఆయనను సంతోషపరిచేదాని కొరకై ఏ ఏ బలులు మీరు అర్పించాలో వాటన్నిటిని తీసుకుపోమంటున్నాడు. And then in verse 23 he says, 23వ వచనంలో ఆయన అంటున్నాడు, whatsoever is commanded by the God of heaven, let it be diligently done for the house of the God of heaven. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా మీరు చేయాలి అంటున్నాడు. Then his real request comes. ఆ తర్వాత ఆయన నిజంగా చెప్తున్న ఆ రిక్వెస్ట్ You వస్తుంది. know, Ezra, why I want to do all this? ఎజ్రా, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి అనుకుంటున్నాడేమో. I fear God. నేను అట్లా భయపడుతున్నా You దాన్ని. know why? ఎందుకో తెలుసా? He says, ఆయన why అంటున్నాడు, should there be wrath against the realm of the king and his sons? 23 భాగం చూడండి, రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపం ఎందుకు రావలెను? Why the wrath of God should come on him? దేవుని యొక్క కోపము నా మీదకి ఎందుకు రావాలి? God gave his people in his hands. దేవుడు ప్రజలందరినీ ఆయన చేతికి అప్పగించాడు. But from the history he learned, అయితే చరిత్రలో ఆయన నేర్చుకున్నది he's a ఏమిటంటే wise king. ఆయన జ్ఞానము గల రాజు. That's why he is given the title King of Kings. అందుచేతనే రాజు అనే మాట, రాజుల రాజు అనే మాట ఉన్నది. And the word of God records that. దేవుని వాక్యములో దాని యొక్క రాత ఉన్నది. He knew in the pursuit of conquering nations and taking up all these captivity and the captives and continuing with our authority, we have erred against God and his people. ఆయన రాజ్యములను కదా విస్తరించుకుంటూ అనేక రాజులను జయించుట ద్వారా, యుద్ధములు చేయుట ద్వారా, తన రాజ్యాన్ని విస్తరింప చేయించుకుంటూ అనేక మందిని లోబరుచుకున్నట ద్వారా దేవునికి కోపము తీసుకువచ్చిన వాడనేది గుర్తించిన వాడుగా. In the very sensitive post in the government office or in the defense service, they say that do not exceed the brief. గవర్నమెంట్ పదవుల్లో ఉన్నవారు లేక మరి డిఫెన్స్ పదవుల్లో ఉన్నవారు
మీ హద్దులు దాటకండి అనే మాట చెప్పేది మనం. What is told to you, do only that much, don't exceed. నీవేమి చేయవలని నీకు చెప్పబడిందో అంత మట్టుకే చేయి, దాన్ని దాటవద్దు అంటారు. So when the nations are in the pursuit of power and authority and conquering in this power hungry mode, they can exceed their violence. ఈ లోకంలో రాజులు వారి రాజ్యములను విస్తరింపు చేసుకునే దాని కొరకై ఇతరుల మీద దండెత్తి వారిని జయించి తమతో కలుపుకుంటూ ఉంటుండగా ఆ ప్రయత్నములో హద్దులు దాటి వెళ్ళే అవకాశం కలిగి ఉన్నారు. You know what the king is telling Ezra? ఎజ్రాతో రాజు ఏం చెప్తున్నాడో చూడండి. Ezra, you are the best intercessor for me and my son. ఎజ్రా, నాకు నా కుమారుల పక్షంగా విజ్ఞాపన చేయడానికి నీవే తగిన వాడవట్టు. On our behalf, offer all these things. మా పక్షమున వీటన్నిటినీ దేవునికి And అర్పించమంటున్నాడు. plead before God that wrath of God should not come upon me and my son. దేవుని కోపము నా మీదను నా కుమారుల మీదను రాకుండా ఉండే దాని కొరకై దేవుని నీవు బతిమాలు అంటున్నాడు. Forget about outsider asking us to do that. బయట వారు కదా మనల్ని పని చేయమని అడగడం ఒకసారి గమనించాలి. Have we taken it upon ourselves to plead for the flock in the house of God? బయట వారి కొరకు మనం ఒకవేళ విజ్ఞాపన చేసే వారంగా లేకపోయినా మన ఎదుట ఉన్నటువంటి మంద కొరకు దేవుని ఎదుట కనిపెట్టి మొర్రపెట్టే వారంగా ఉన్నామా? Interceding for them. అందరి కొరకు విజ్ఞాపన చేసేది. We need to question ourselves. ఈ విషయంలో మనల్నే మనం పరీక్షించుకోవాలి. When we read these books, it all sounds beautiful stories in the history. ఈ పుస్తకాలు చదువుతుంటుండగా చరిత్రలో ఉన్నటువంటి చక్కని కథలలాగా మనకు కనబడుతున్నాయి. But when we look at it from the human point of view, oh, this man, I do not know how he ever survived all these journeys. మానవికంగా ఆ వ్యక్తిని మనం గమనిస్తుంటుండగా అలాంటి వాడు ఏ రీతిగా తన పనిని నెరవేర్చాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. Go to verse 19. 19వ వచనం చూడండి. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. These kind of writing, if somebody does it for us in the assembly, we will not like it. ఇలా ఎవరైనా మన కొరకు సంఘములో రాసేవాళ్ళు ఉన్నట్లయితే దాన్ని మనం ఒప్పుకునేవాళ్ళకి అభినందించాం. You know why I said that? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే The king is telling Ezra, రాజు ఎజ్రాతో చెప్తున్నాడు, you see all these vessels of the temple we are returning. ఈ దేవాలయం నుంచి తీసుకొచ్చిన పాత్రలన్నీ తిరిగి ఇస్తున్నాము. And he's saying, deliver you before the house of God of Jerusalem. యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగించమును అని అంటున్నాడు. Before the God of Jerusalem, deliver thee. యెరూషలేములోని దేవుని ఎదుట నీవు అప్పగించవలెను. How will we react? ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తాం? Look here. చూడండి, Call me and did I come to you? You call me. నువ్వే కదా నన్ను పిలిచావు, నేను వచ్చానని నీ దగ్గరకు అంటాం. Did I ask for a letter? ఉత్తరీయమని నేను అడిగానా Did మిమ్మల్ని? I ask for all this? ఇవన్నీ ఇవ్వమని నేను అడిగానా? You trusted me, that is why you have given all. నువ్వు నన్ను నమ్మావు కనుక ఇవన్నీ నువ్వు నాకు ఇస్తానంటున్నావు. And you are calling me as a scribe. నన్ను శాస్త్రి అని You పిలుస్తున్నావు, are calling me as a priest. యాజకుడు అని పిలుస్తున్నావు. Don't I know my responsibility? నా బాధ్యత నాకు తెలియదా అంటాం మనం. Do you have to tell me that? ఇవన్నీ నీవు నాకు చెప్పాలా అంటాం. No. కాదండి, This man just taken it. ఎజ్రా వాటిని అలాగూ అంగీకరించిన వాడుగా No personal pride. ఇక్కడ ఆయనలో గర్వం అనేది కనబడడం లేదు. No ego. అతనిలో కదా మరి ఆ నేను అనేది కనబడడం లేదు, ఈగో Because అనేది. he is moving on the other ground. ఎందుకంటే ఆయన వేరైనటువంటి ఆ భూమి మీద ఉన్నాడు. God, I just wanted to serve you. Now you are moving very hard to make me to be an intercessor for them. దేవా, నేను నిన్ను సేవించాలని కోరుకున్నాను అంతే కదా, మరి నేను ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేదాని కొరకాయ వారిలో కూడా నీవు పని చేస్తున్నావా? He was moved probably in his cell. తన యందు What God was doing. దేవుడు చేయుచున్న ఆ పనిని చూచి హృదయం ముందు ఆయన ఎంతగానో కదలిక పొందిన వాడుగా ఉన్నాడు. The king is telling him, రాజు చెప్తున్నాడు, Ezra, you are accountable. ఎజ్రా, నీవు లెక్క అప్పగించాలంటున్నా. I consider you as a responsible person. నీవు బాధ్యత కలిగిన వాడుగా నేను నిన్ను గుర్తిస్తున్నాను. And now I consider you to be accountable. ఇప్పుడు నీవు లెక్క అప్పగించవలసిన స్థితి కలిగిన వాడుగా గుర్తిస్తున్నాను. Yesterday also the John 21 was quoted here. నిన్న సహోదరులు యోహాను సువార్త 21వ అధ్యాయం జ్ఞాపకం చేశారు. You are accountable. నీవు లెక్క అప్పగించవలసిన వాడవగా ఉన్నావు. And
apostles realized that. అపోస్తలుడు ఆ సంగతి గుర్తించిన వారుగా ఉన్నారు. What did Peter answer in the last? పేతురు చివరిగా ఏం పలికాడు సమాధానంగా? Huh? What did he చెప్పండి, answer? ఏమని సమాధానం చెప్పాడు చివరిగా పేతురు? You know everything. ప్రభువా నీకు సమస్తము తెలుసునయ్యా అన్నాడు. Oh king, you know everything. రాజా నీకు అంతా తెలుసు రాజుగారు అన్నాడు. Okay, I'll do that. నేను దానికి ఒప్పుకుంటున్నానయ్యా అంటున్నాడు. He was not hurt by these words. ఈ మాటలను బట్టి అతడు ఏమాత్రము కలత చెందినవాడు He కాదు. was overwhelmed that God has given such an enormous responsibility and he should be accountable. And he doesn't mind anybody reminding him of that. దేవుడిచ్చిన ఈ గొప్ప బాధ్యతను ఆయన గుర్తించిన వాడై దానికి తగినట్లుగా నడవాలని కోరుకున్నాడు. దాని విషయమై ఎవరు ఏమి చెప్పినా కూడా చింతించిన వాడు కాదు. This is just to remind you. దీన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేయడానికే. Whatever is done from here is only a reminder. ఇక్కడ నుంచి చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మీకు జ్ఞాపకం చేసేదాని కొరకే. So let's go further. ఇంకా ముందుకు సాగి వెళ్దాం. Verse 25. 25వ అధ్యాయం వచనం. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకునే వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారు ఎవరో వారికి నేర్పవలెను. Many verses in these 2 days I have been quoting. ఈ 2 దినాలలో ఎన్నో వచనాలు మీ దృష్టికి You తీసుకువచ్చాను. may have thought that I was going around beating around the bush. నేను కదా పొద చుట్టూ తిరుగుతున్నట్లుగా ఏవేవో చెప్తున్నాను అనుకుంటున్నారేమో. But I do not know whether you were able to connect all those verses. ఈ వచనాలన్నింటినీ కూడా మీరు జత చేసి భావాన్ని గ్రహించిన వారుగా ఉన్నారేమో నాకు తెలియదు. In the book of Malachi, మలాకీ గ్రంథంలో when God said that I made a covenant with him, నీతో నేను ఒడంబడిక చేశానని దేవుడు చెప్పినప్పుడు, with the priest, యాజకులతో చెప్పినప్పుడు he says that because of the fear which he has of me. Fear of God. దేవుని భయమును బట్టి అంటున్నాడు అక్కడ కారణం. He feared God. దేవునికి భయపడ్డాడు ఆయన. What does the scripture says? లేఖనాలు ఏం చెప్తున్నాయి? Fear of God is the బిగినింగ్. beginning of wisdom. దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము అంటున్నాడు. Who is the wisdom of God? దేవుని జ్ఞానం ఎవరై ఉన్నారు? Sorry, early morning I started answering questions. You are still awake. మీరు మేలుకునే ఉన్నారనేది ఇప్పుడు ఉదయకాలం నాకు తెలుస్తుంది. Who is the wisdom of God? దేవుని జ్ఞానం ఎవరు? Christ is the wisdom of God. క్రీస్తే దేవుని జ్ఞానమై Who ఉన్నాడు. is Christ? క్రీస్తు ఎవరు? The word which became flesh. That's what 1 John said in 1 John chapter 1. which I quoted. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేశాను. ఈ లోకానికి దిగివచ్చి ఉన్న వాక్యమే. The knowledge of Savior in the soul and in the heart and in the mind. మన హృదయములో, మన మనస్సులో, మన ఆత్మలో ఆ రక్షకుని గూర్చిన జ్ఞానం. And that word of God which is given in our hand, which speaks of the glories of Christ. మన చేతిలో ఇవ్వబడినటువంటి ఈ దేవుని వాక్యము క్రీస్తు యొక్క మహిమలను గురించి మనతో మాట్లాడుచున్నదిగా Which ఉంది. expounds the power of Christ. క్రీస్తు ఆ తండ్రిని మనకు తేటగా వివరించేదిగా ఉంటున్నది. Is possessed by us. మన యందు ఆయన శక్తి ఉన్నది. The king tells Ezra the very thing. రాజు ఎజ్రాతో ఆ సంగతే చెప్తున్నాడు. After the wisdom of thy God that is in thine hand. నీకు దయచేసిన లేక నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీ చేతిలోని ధర్మశాస్త్రాన్ని బట్టి You possess the wisdom of God, Ezra. ఎజ్రా నీవు దేవుని జ్ఞానము కలిగిన వాడవుగా ఉన్నావు. Verse 26. 26వ వచనం. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. God is giving him an authority. అధికారం ఇస్తున్నాడు. Whosoever will not obey the law of God ఎవరెవరు దేవుని ధర్మశాస్త్రానికి లోబడరో and the law of the king. రాజు చెప్పే ఆ ఆజ్ఞకు లోబడరో. What is the law of the king? రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? Offering to the house of God first. మొదటిగా దేవుని ఆలయం కొరకైనటువంటి అర్పణలు ఇవ్వండి అని, Intercession for the king. రాజు కొరకు విజ్ఞాపన చేయండి అని. Ezra is sent with the responsibility of ministering in Pari- the house of God. దేవుని మందిరంలో పరిచర్య చేసే బాధ్యతతో ఎజ్రా పంపబడిన వాడుగా ఉన్నాడు. So this man of God
whatever he instructs, the people have to do. కనుక ఈ దైవజనుడు ఏమేమి ప్రజలకు చెప్తాడో వారందరూ దానిని చేయవలసిన వారుగా ఉన్నారు. If they do not, వారు చేయకపోతే అలాగునా, Ezra, I have given you the full authority to judge them. ఎజ్రా నేను నీకు అధికారం ఇచ్చాను, నీవు వారికి తీర్పు తీర్చేదాని కొరకై అంటున్నాడు. Read verse 10 of this chapter. ఈ అధ్యాయంలోని 10వ వచనం చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. What is written in the last portion? చివరి భాగంలో ఏమున్నది? To teach in Israel statutes, దేవుని యొక్క ఆ ఆజ్ఞలను నేర్పడానికి లేక కట్టడలను నేర్పడానికి, and judgments. ఆ విధులను నేర్పడానికి. Most of the problem with the Israelites were they wrongly applied the judgment from the word of God. ఇశ్రాయేలీయుల విషయంలో జరిగినటువంటి తప్పు ఏమిటంటే దేవుడిచ్చిన ఆ కట్టడలను వారు తప్పుగా వారు గ్రహించిన వారుగా ఉన్నారు. Here the king is commending him. You have the capability to judge righteously. ఇక్కడ రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు, నీతియుక్తంగా వారి పట్ల తీర్పు జరిగించడానికి నీకు ఆ శక్తి ఉన్నది అంటున్నాడు. This is the reputation of the servant of God. దేవుని సేవకుని యొక్క ఖ్యాతి లేక పేరు ఇక్కడ మనం చూస్తున్నాం. Chapter 8. 8వ అధ్యాయం Verse 15. 15వ వచనం. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. Very sad expression. ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. After the captivity, the first exodus has already gone back. Gone to Jerusalem. చెర తరువాత మొట్టమొదటిగా మరి యెరూషలేముకు తిరిగి వెళ్ళిన వారు అప్పటికే వెళ్ళిపోయారు. This is the second one. ఇప్పుడు ఈ నాయకత్వం కింద 2వ తరగతిగా వెళ్తున్నారు. King has given an edict that all those who want to go, including the priests and the Levites, everybody can go. యాజకులు లేవీయులు వెళ్ళదలిచిన వారందరూ కూడా వెళ్ళవచ్చు అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. The law is permitting. అక్కడ ఉన్నటువంటి శాసనము వెళ్ళడానికి అనుమతిస్తుంది. The government has given the freedom. ప్రభుత్వము అందుకు వారికి స్వేచ్ఛ ఇచ్చింది. The man of God is ready to go. దైవజనుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. Such a great preparation is there. అలాంటి సిద్ధపాటు వారి ఎదుట ఉంది. See, all these 20 tons of material which he was possessing is not a joke. It must have been known, like the headline of the newspaper. ఆయన తీసుకుని వెళ్తున్నటువంటి ఆ కలిగిన పదార్థములన్నీ కూడా చుట్టుప్రక్కల అందరికి అప్పటికే తెలిసిపోయి ఉంటాయి ఎంత విలువ వారి దగ్గర ఉన్నది అనేది. But Ezra was still on the earth. అయినా కూడా ఎజ్రా ఇంకా నేల మీదే ఉన్నాడండి. He was not flying in the air. ఆకాశంలో ఎగిరినట్టుగా లేడు. Sometimes we forget that we are mortals on this earth. కొన్నిసార్లు మనం ఈ భూమి మీద రాలిపోయే వారంగా ఉన్నామనే సంగతి మర్చిపోతాం. That's why the Lord warned the disciples. అందుకే ప్రభు శిష్యులను హెచ్చరించాడు. When the people praise you, be very careful. ఇతరులు నిన్ను పొగిడినప్పుడు నీవు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. Servants of God are not for the praise of men. దేవుని సేవకులు మనుషుల వలన పొగడ్తలు పొందే దాని కొరకు కాదు. This is the yoke which we have taken it upon ourselves, upon our neck. మన మెడ మీద మనం ఎత్తుకున్నటువంటి కాడి ఇలాంటిది. This is the labor which, as I said the first day, sometimes you will feel it's a thankless job. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రయాస ఇలాంటిది. మొదటి దినాన్ని నేను చెప్పాను, ఇది కృతజ్ఞత లేనిటువంటి పనిగా ఉంటుంది. This responsibility we have desired it and God has given it. అయితే ఈ బాధ్యతను మనం ఆశించాము, దేవుడు మనకు అప్పగించాడు. So the praise and the appreciation of men is not important. కనుక మనుషుల యొక్క పొగడ్తలు అభినందనలు ముఖ్యమైనవి కావు. That we must be focused on our goal. మన గురి మీద మనం దృష్టి ఉంచాలి. Ezra was focused on his goal. ఎజ్రా తన ఆ గురి మీద దృష్టి నిలిపిన వాడుగా ఉన్నాడు. He knew his mission. ఆయన చేయవలసిన పని ఏంటో ఎరిగి ఉన్నాడు. What he did? ఏం చేస్తున్నాడు? Okay, everything is ready. అంతా సిద్ధపరిచాడు. People are all ready. అందరూ సిద్ధంగా ఉన్నారు మనుషులు. We can take a journey now. ఇప్పుడు మన ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు. That he kept looking
ఆ సమయంలో అందరి వైపు చూస్తున్నాడు. The saddest thing is, దుఃఖకరమైన సంగతి ఏంటంటే those who should have been in the front line were missing. ఆ ప్రయాణంలో మొదటి వరుసలో ఉండవలసిన వారు అక్కడ కనబడడం లేదు. There were no Levites. లేవీయులు లేరు అక్కడ. The king is sending everything to be offered in the house of God. Where are the Levites? దేవుని మందిరానికి అవసరమైన దానంతటిని కూడా రాజు సమకూర్చి పంపుతున్నాడు, కానీ దాని కొరకు లేవీయులు లేరు. He knew how God has ordained the service for him. దేవుడు ఆయన చేయవలసిన పనిని ఎలాగూ నియమించాడో ఎరిగిన వాడుగా ఉన్నాడు ఎజ్రా. He knew that God has not only ordained the high priest and his sons to be assisting him, but also the Levites to help him. ప్రధాన యాజకుడు, యాజకుని కుమారులు ఇతనికి సహాయపడే సంగతి దేవుడు నిర్దేశించిన సంగతి ఎరిగిన వాడు, లేవీయులు చేయవలసిన పని కూడా ఎరిగిన వాడుగా He ఉన్నాడు. knew that the service of God is a team work. దేవుని యొక్క సేవ అందరూ కలిసి చేసేది అనే అతను ఎరిగిన వాడుగా ఉన్నాడు. It is not dependent on one man. ఒక మనిషి మీద ఆధారపడినటువంటిది ఇది కాదు అని తెలుసుకున్నాడు. That is why we have no pyramid. అందుచేతనే కదా పైన ఒకటి, ఆ తర్వాత కిందికి వచ్చాక ఎక్కువ మందిగా ఉండే పిరమిడ్ లేదు. Equal in the sight of God. దేవుని దృష్టిలో మనందరము సమానం. That is why God has called us all as priests. అందుచేతనే దేవుడు మనందరినీ యాజకులు అని పిలిచాడు. We all work together, we all function together, we pull together. మనందరము కలిసి పని చేసే వారంగా ఉన్నాం, కలిసి సాగే వారంగా The ఉన్నాం. shepherd should remember that. కాపరి ఈ సంగతి ఎరిగి So ఉండాలి. he should take everyone along. కనుక ఈ కాపరి అందరినీ తనతో పాటు తీసుకు వెళ్ళేవాడుగా ఉండాలి. Here there is no question of claiming credit. ఇక్కడ మెప్పు కోరుకుని ఈ మెప్పు నాది అని చెప్పుకునే అవకాశమే లేదు. Like we read in the gospel, సువార్తలలో మనం చదివేటట్లుగా what the servant says in the last, చివరిగా చెప్పిన దాసుడు ఏం చెప్తున్నాడు? I'm a worthless man. అయ్యా నీవు కఠినుడు అని నాకు తెలుసు. Sometimes, when I was talking to some people here, ఇక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు they asked about age. వారు అడుగుతున్నారు వయసు ఎంత. I'm not that old, but still I told my age. నేను అంత ముసలోని కాదు, కానీ నా వయసు చెప్పాను వాళ్ళకి. Then when they heard 28 years in the mission field, 28 ఏళ్ళు నేను సేవా జీవితంలో ఉన్నానని చెప్పినప్పుడు some of the young people, యవనస్తులు అవునా అని చూస్తున్నారు. But do you know, after 28 years, when I look back, I'm finding myself still at zero. 28 సంవత్సరాల సేవా జీవితం తర్వాత ఒకసారి నేను వెనుదిరిగి చూసుకుంటే నేను ఒక సున్నాగానే కనబడుతూ ఉన్నాను. It is not for the pulpit. I'm telling you honestly, I do not know how to behave with the people. ప్రసంగం మీద ఉండి పలవడం కాదు, నేను యథార్థంగా మాట్లాడుతున్న ప్రజలతో ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలియదు. Still I do not know how to expound the word of God like many of the servants of God. దేవుని సేవకులులాగా దేవుని వాక్యం ఏ విధంగా వివరించాలో ఇప్పటికీ కూడా నాకు తెలియదు. Struggling 10 steps ahead and 15 steps below. చదివి ధ్యానం చేస్తే 10 మెట్లు పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి దిగి పడుతున్నా. So weak. ఇంత బలహీనుణ్ణి. House of God functions together, not by. దేవుని ఇల్లు, మందిరం అనేది అందరము కలిసి చేసే పని, కానీ ఒక వ్యక్తి చేసే పని కాదు. The saddest thing is, దుఃఖకరమైన సంగతి when ఏంటంటే the opportunity is coming from the government of the nation, they were not willing to go. వారి యొక్క ఆ రాజుగారే ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు, కానీ లేవీయులు వెళ్ళడానికి అక్కడ ఇష్టపడిన వారుగా కనపడడం లేదు. How Ezra would have felt. ఎజ్రా దాన్ని ఎలాగూ భావించి ఉంటాడు. God has not said that. దేవుడు దాన్ని ఇక్కడ మనకు రాయలేదు, But we can understand. దాన్ని ఊహించగలం. He was also a man. ఆయన కూడా మనుషుడే. Then it is written here, తర్వాత చూడండి, ఇంకా రాయబడింది verse 16. 16వ వచనం. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షెమయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అనువారిని ఉపదేశకులకు యోయారీబు, ఎల్నాతానులను పిలువు రంపించి. What is written in this verse? ఈ వచనంలో ఏముంది? Men of understanding. వీరందరూ కూడా కదా గ్రహించగలిగినటువంటి మనుషులు. When the letter began, ఈ పత్రిక రాజు ఇస్తున్న పత్రిక the king ప్రారంభమైన says, me and my 7 counselors. నేను నా 7 మంది మంత్రులు అంటున్నాడు.
The king was not dependent on his own wisdom and power and capability. రాజు తన సొంత అధికారం మీద, జ్ఞానం మీద, తెలివి మీద ఆధారపడినవాడు కాదు. He had counselors also. ఆయనకు ఆలోచన చెప్పే మంత్రులు కూడా ఉన్నారు. That is the principle the word of God has been talking all along. దేవుని వాక్యము మనం అన్ని వేళలా నేర్పే సూత్రము లేక నియమము ఇదే. In the service of God, దేవుని సేవలో we not only need dynamic leaders, మరి చురుకుగా పనిచేసే నాయకులు మాత్రమే కాదు మనకు కావాల్సింది. we need men of understanding. గ్రహించగలిగినటువంటి మనుషులు కూడా మనకు అవసరమై ఉన్నారు. One who can clearly understand how the Lord is leading. దేవుడు ఏ విధంగా నడిపించుచున్నాడో దాన్ని తేటగా అర్థము చేసుకోగలిగినటువంటి వారు. They can put a break sometime. కొన్నిసార్లు ఒక ఆటంకము లేక అడ్డాన్ని ఎదుర్కోవచ్చు వారు. You should not get irritated on that. వారు అడ్డుగా ఏదైనా చెప్తున్నప్పుడు మీరు అప్పుడు ఇరిటేట్ కాకూడదు, కోపగించుకోకూడదు. They may not be great preachers, వారు గొప్ప బోధకులు కాకపోవచ్చు చెప్పేవారు, but they can talk wisdom from the word of God. అయితే దేవుని వాక్యములో ఉన్న జ్ఞానాన్ని మనకు వారు చూపగలిగిన They వారు. can kindly and with lovingly show you from the word. Brethren, let us not overstep this. దేవుని వాక్యములో నుండి ప్రేమతో, దయతో, సహోదరులారా మనం ఈ పని చేయకుండా ఉండాలి అని వారు చెప్పవచ్చు మనకి. Then, verse 21. 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించుతుని. 22. 22 మేలు కలుగు చేటుకాయి ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేటుకు సిగ్గు నాకు తోచెను. Verse 22. ఎస్, ఇట్స్ ఎ లాంగ్ థింగ్. Now, it is very simple, nothing more to add to this. ఇక్కడ మనం ఇంకా కలిపి చెప్పుకోవాల్సింది ఏమి లేదంతా సుళ్ళు తేటగా ఉంది. But what is the point here? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? Ezra understood that what they stand for should be proved now. ఎజ్రా ఇక్కడ గ్రహించింది ఏమిటంటే మనము దేని కొరకు నిలుచుచున్నామో అది నిరూపించబడాలి అని గ్రహించాడు. Such a large inventory, వారు కలిగి ఉన్న వస్తువులు ఎన్నో ఉన్నాయి, such a large crowd, ప్రజలు కూడా చాలా మందిగా ఉన్నారు, such a long journey, ప్రయాణం కూడా ఎంతో సుదూరమైన ప్రయాణం, so much of dangers on the way. ఆ మార్గములో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి పొంచి. King has told me to be responsible and accountable. రాజు నాతో చెప్పాడు నేను బాధ్యత కలిగి ఉన్నానని, లెక్క చెప్పవలసిన వాడనగా ఉన్నానని. No doubt I have now men of understanding. జ్ఞానము కలిగిన వారు నాతో ఉన్న మాట నిజమే. Now I got the priest along. యాజకులు నాతో ఇప్పుడున్నారు. But కానీ if one child is missing, ఉన్నవారిలో ఒక్కడు తప్పిపోయినట్లయితే everybody will come on me. అందరూ మీ మీదకి వస్తారు. If one child is taken away by a robber and blackmailed for the gold, everybody will come on me. ఒక దొంగ ఎవరినైనా పట్టుకొని బంగారము ఇస్తేనే వీడిని విడిచిపెడతామని ఒకవేళ ఏమన్నా ప్రయత్నం చేస్తే అదంతా నా మీదకే వస్తుంది. If one small thing misses from the inventory, the king is going to hold me accountable. ఆ వస్తువులన్నిటిలో ఒక చిన్న వస్తువు ఒకవేళ తప్పిపోయినా మన దగ్గర లేకుండా మనం పోగొట్టుకున్నా కూడా రాజు నన్ను లెక్క అడుగుతాడు. What shall we do? మనం ఏం చేయాలి? Shall we ask for escorts? మనకు సైన్య బలాన్ని అడుగుదాం ఆ రాజు గారి దగ్గర తోడు He కొరక. says, we told the king what? మేము రాజుతో చెప్పి అంటున్నాడు. ఏం చెప్పాడు? The hand of our God is upon all them for good that seek him. దేవుని యొక్క హస్తము ఆయనను కనిపెట్టి వెదకే వారి యందు వారి మేలు కొరకై వారికి తోడుగా ఉన్నది అని చెప్తున్నాడు. We have told that to the king. రాజుతో ఆ మాట నేను చెప్పితేనే అంటున్నాడు. So having said that ఆ మాట చెప్పిన తర్వాత about our God, మన దేవుని గురించి if we go for security,
మాకు సెక్యూరిటీ కావాలని రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే, we are going to testify our God cannot protect us. మన దేవుడు మనలను కాపాడలేడు అనే సంగతి అక్కడ చెప్పేవారంగా ఉంటున్నాం. We preach from the pulpit, all governments, all authorities are by God. ప్రసంగ వేదిక నుంచి చెప్తాం, అధికారంలో ఉన్న వారందరూ దేవుని వారే అని. But in effect in our heart we think in the other way. మన హృదయంలో అయితే చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటాం. See, this man of God was very conscious about the testimony of his God. ఈ దైవజనుడు ఈ దేవుని యొక్క సాక్ష్యమును గురించి పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. We who are believed by others as the people of God, as the men of God, how can we tell them that our God cannot protect us? ఇతరులు మనము దేవుని ప్రజలమని, దేవుని దాసులమని మనల్ని గురించి అనుకుంటూ ఉండగా, మన దేవుడు మనలను కాపాడగలిగిన సమర్థుడు కాదు అని ఎట్లా చెప్పగలం? When we preach, when we counsel the new believers, మనం ప్రసంగం చేసేటప్పుడు లేక కొత్త విశ్వాసులకు సలహాలు ఇచ్చే సమయంలో we quote the prayer of our Lord in the book in the Gospel according to John. యోహాను సువార్తలో ప్రభు చేసిన ఆ ప్రార్థనను గురించి వారితో చెప్తాం. Father, whosoever you have given in my hand, తండ్రి, నీవెవరెవరిని నా చేతికి అప్పగించావో I have not lost any of them. వాళ్ళలో ఒక్కడిని కూడా నేను పోగొట్టుకోలేదు. I am giving them into your hand. వాళ్ళందరినీ తిరిగి నీ చేతిలో పెడుతున్నాను. I have not quoted one another portion. Forgive me for that. ఇంకా వేరే భాగం చెప్పడం లేదు, నేను అది I am క్షమించండి. only దానికి quoting what is required. అక్కడ మనకు అవసరమైనంత మటుకు మాటలే ఎత్తి చెప్తున్నాను. So we say sometimes, you see, God the Father is holding, Christ is also holding. You are very much inside. You are secure. మనం ఏం చెప్తుంటామంటే, మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నాం, తండ్రి చేతిలో కూడా వారి భద్రతో ఉన్నాం కనుక భయపడవద్దు అని చెప్తుంటాం. But the same shepherd, అదే కాపరి, the same servant of God, ఆ దైవజనుడే when the difficulties comes in the personal sphere, whether for him or for his family, వ్యక్తిగత జీవితంలో తనకు కానీ కుటుంబానికి కానీ ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు how we flutter మనం ఎలాగూ రెక్కలు కొట్టుకున్నట్లుగా ఉంటామండి. like the birds in their nest in the night time when the snake comes in the nest. రాత్రి వేళ కదా ఆ వలలో ఉన్నటువంటి లేక ఆ గూటిలో ఉన్నటువంటి ఆ పక్షులు ఒక కుదుపు వచ్చినప్పుడు కొట్టుకున్నట్లుగా. So he was very conscious about his spiritual claims. తన ఆత్మీయ స్థితిని గురించి ఎరిగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. His mission is not just to take the inventories and take the people, but to prove to the king that the hand of our God is with us. ఆయన పని ఆ వస్తువులను ఆ మనుషులను తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు, ఆ పనంతట్లో కూడా దేవుని యొక్క బలమైన హస్తము మాకు తోడుగా ఉన్నది అని రాజుకు నిరూపించే పని కూడా కలిగి ఉన్నాడు. Now the question before us, మన ఎదుట ప్రశ్న ఏంటంటే, is the hand of God is with us in everything what we do? మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నదా? It all begins from the personal life. మన వ్యక్తిగత జీవితం నుండే ఇది ప్రారంభం అవుతుంది. Have you seen, I'm not a charismatic, have you seen the miracle in your life every day? అద్భుతం అని నేను చెప్తున్నాడు, తప్పుగా అర్థం చేసుకోకండి. మీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాన్ని చూచిన వారుగా ఉన్నారా? Miracles of God is not the heritage of the charismatics, it is our God's alone. అద్భుత కార్యములు మన దేవుడు చేస్తాడు, కానీ ఈ లోకములో నేను చేస్తానని చెప్పుకునే వారు Have చేసేది you కాదు. seen it in your personal life? Nee. Have you experienced that hand of God? నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుని యొక్క ఆ హస్తాన్ని, ఆయన చేసే ఆ పనిని చూచి అనుభవించావా? Let's go further. సాగి వెళ్దాం. We have got 5 more minutes. ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. The man of God and his leadership. దైవజనుడు, అతని నాయకత్వం అనేది. Then let's go to verse 24. 24వ వచనం చూడండి. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షేరేబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి, Verse 28. 28వ వచనం, వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. 29. 29, కాబట్టి
మీరు యెరూషలేములో యెహోవా మందిర ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. A good leader is the one who should know how to delegate responsibility. మంచి నాయకుడు ఎవరు అంటే బాధ్యతలు ఇతరులకు అప్పగించే విషయంలో జ్ఞానము కలిగిన వారు. You should be able to delegate things and work as a team. ఒక్కొక్కరికి పనుల బాధ్యతలు అప్పగించి వారంతా ఒక టీం లాగా పనిచేయడానికి సహాయపడేవాడు. But still he keeps the accountability to himself. అదే సమయంలో వాటన్నిటి విషయమైనటువంటి లెక్క చెప్పే బాధ్యత నాది అని పూచి తీసుకునేవాడు. So here he appointed men. ఇక్కడ మనుషులను ఏర్పాటు చేశాడు. Gave them all these treasures. వారందరికీ ఈ ఖజానాలో ఉండవలసిన అన్ని ఇచ్చాడు. Everything which are for the free will offering. స్వేచ్ఛార్పణలన్నీ వారికి అప్పగించాడు. And then he told them. వారితో చెప్తున్నాడు, till you go to Jerusalem. మీరు యెరూషలేము వెళ్ళేంత మట్టుకు And in the chambers there in the house of the Lord. యెహోవా మందిరపు ఖజానా గదులలో వాటిని ఉంచేంత మట్టుకు You will give an account of everything according to this inventory and tally it and hand over. ఈ వస్తువులన్నిటి పట్టి చొప్పున మీరు ప్రతి విషయంలో లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. అవి సరిచూచుకున్న వారై వాటిని అప్పగించవలసిన వారుగా ఉన్నారంటున్నాడు. A good shepherd is the one who trusts people. ఒక మంచి కాపరి తనతో ఉన్న వారిని నమ్మేవాడుగా ఉంటున్నాడు. He entrusted the responsibility బాధ్యతను అప్పగించిన వాడుగా ఉన్నాడు. and he trusted in their integrity. వారి యథార్థతను నమ్మిన వాడుగా ఉంటున్నాడు. And at the same time he gave the responsibility and made them accountable. అదే సమయంలో వారికి బాధ్యత అప్పగించిన వాడై మీరు లెక్క చెప్పాలి అని వారికి తెలియచేసిన వాడుగా ఉన్నాడు. You can read further now, our time is gone. సమయం అయిపోయింది, తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా మీరు చదువుకోవచ్చు. I told you already 4 months journey approximately. నేను ముందుగానే చెప్పాను, 4 నెలల ప్రయాణం అది. It is written here, robbers and various problems. దొంగలు, మార్గములో ఇంకా ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయని ఇక్కడ రాయబడింది. Different terrains. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రదేశాలు వేరు వేరు హెచ్చు తగ్గులతో కూడుకున్నవిగా ఉన్నాయి. All these things they came to Jerusalem. వీటన్నిటి ద్వారా యెరూషలేముకు వచ్చారు. See, the thing inventory is a big thing. They must have spent sleepless nights. వారు కలిగి ఉన్న ఆ వస్తువులన్నీ చాలా ఉన్నాయి కనుక వాటిని భద్రపరచడానికి నిద్ర పోగొట్టుకున్న వారుగా ఒకవేళ ఉండవచ్చు. Many times what happens అనేక సార్లు ఏం జరుగుతుంది, in our own family it happens. మన సొంత కుటుంబాలలో ఇది We జరుగుతుంది. take the children to the market. పిల్లల్ని మార్కెట్కి తీసుకువెళ్తాం. We buy a lot of things for our family. మన కుటుంబానికి ఎన్నో వస్తువులు కొంటాం. They have to carry. వారు మోయాలి. They come walking along with us. మనతో పాటు నడిచి వస్తారు. The moment that they enter the door of the house, take it. వారి ఇంట్లోకి రాగానే ఇవిగో తీసుకోండి అని అప్పగిస్తారు మనకి. Finish. అయిపోయింది నా బాధ్యత అంటారు. You know how long it took? ఎంత కాలం పట్టింది వీరికి? 3 days they have to wait for the people to come and take the inventory. ప్రజలు వచ్చి ఆ వాటి లెక్క సరి చూసుకోవడానికి 3 దినాలు కనిపెట్టవలసి వచ్చింది. In Jerusalem waiting. Today, tomorrow. యెరూషలేము చేరుకున్నారు కానీ ఈ రోజా రేపా అని కనిపెడుతున్నారు బాధ్యత విడిచిపెట్టడానికి. So why cannot be done earlier? మనం ఎంత తొందరగా వీలేదు అంత తొందరగా ఈ బాధ్యత అప్పగించి వేద్దాం అనుకుంటున్నాం. No voice there. అక్కడ ఎవ్వరు మాట్లాడిన స్థితి లేదు. Waited patiently. ఓపికతో నిలిచి ఉన్నారు. And then they gave an account of it. ఆ తర్వాత వాటన్నిటి లెక్క అప్పచెప్పారు. How long, oh God? దేవా ఇంకా ఎంతకాలం నేను ఆగాలయ్యా? How long am I going to work like this? నేను ఇలాగ పని ఎంతకాలం ఇంకా చేయాలయ్యా? No, wait patient. ఓపికతో వేచి ఉండండి. You will give an account. లెక్క ఇస్తారు మీరు దేవునికి. Like Paul said, పౌలు చెప్పినట్లుగా I have finished the course. నేను నా పరుగు I తుదముట్టించాను. have finished my race. నా పరుగు తుదముట్టించాను. I have fought a good battle. నేను మంచి పోరాటము పోరాడాను. Now there is a reward waiting. ఇప్పుడు నాకు ఒక కిరీటం వేచి ఉంది. He was so confident ఆయన అంత ధైర్యం కలిగి ఉన్నాడు. that he was not negligent concerning the things what God gave him. దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యము చూపిన వాడు కాదు. So may God help us. కనుక ప్రభు మనకి ముందుకు సహాయం చేసి నడిపించును గాక. I thank all of you for listening patiently to me.
ఓపికగా నా మాటలు వింటూ ఉన్నందుకు మీకు అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. Especially to this local assembly who thought about me. I do not know how, as I mentioned the first day, that you have invited me and gave me this opportunity to share what I learned from the Word of God. ఈ స్థానిక సంఘం నన్ను ఆహ్వానించి దేవుని వాక్యంలో నేను నేర్చుకున్న సంగతులు మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు సంఘానికి కూడా వందనాలు These చెల్లిస్తున్నాను. are all my personal notes. ఇవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా వ్రాసుకున్న నోట్స్. May God help each one of us. ప్రభు మనకొక్కరికి సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.